హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. బాగున్నారా? వినాయక చవితి వెళ్ళిపోయింది, మళ్ళీ దసరా వస్తుంది అక్టోబర్లో. సెప్టెంబర్ కదా, ఇంకా నెల ఉందలే దసరా రావడానికి. ఇంకేంటి, ఏం తిన్నారు ఫ్రెండ్స్? గంగాజీ ఏం తిన్నావు? నీ ఆపద్ బాంధవ్ ఇది. టిఫిన్లు ఏమి లేవు, దిక్కులేని స్థితిలో ఏం తినాలా అని ఆలోచించడానికి వెంటనే మనకు గుర్తొచ్చేది జ్యూస్ ఉప్మా. ఇదే కదా, టేస్ట్గానే ఉంటుంది, అందరికి ఇష్టమే. కాకపోతే వైట్ డీవిల్స్ తినొద్దు అంటున్నారు కదా, అంత ఏమి ఇది కాదు ఇది. అయినా ఇందులో కరివేపాకు, పొనగంటి, జీడిపప్పు ఉప్మా అంటారు కదా, అలాగే ఆకుకూర ఉప్మా అనమాట ఇది. అదే వైట్ అయ్యి తినొద్దని చెప్తున్నారు, కాకపోతే మనకి ఏమీ లేనప్పుడు ఇదే దిక్కు. ఇంకేంటి, వర్షం పడింది, ఇలా కూర్చుని అన్నాలైంది కదా, గార్డెన్లో కూర్చొని మేము అందరితో మాట్లాడుతున్నాం. బాగున్నారా? పిల్లలందరూ ఎలా ఉన్నారు? అన్ను బాగానే ఉన్నానమ్మా, హెల్త్ అంతా బాగానే ఉంది. నిన్న డైమండ్ ఫోన్ చేసింది, మాట్లాడించింది. సుజాత అదే నువ్వు లేవు కదా. ఇంకేంటమ్మా లక్ష్మి, ఇంకేంటి, ఒకరోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు చెప్తాను వాట్సాప్ నేను. అందరూ బాగానే ఉన్నారు కదా, లావణ్య, ప్రసన్న, లక్ష్మక్క, సుజాతక్క, శిల్ప. ఇంకేంటమ్మా, ఏం చేస్తున్నావు? మిస్ అయ్యావా? నేను కూడా చాలా చాలా మిస్ అవుతుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే మధ్య మధ్యలో గుర్తొస్తారు, కాకపోతే ఈ 4 రోజులు ఇంకా వెళ్తూ వస్తూ ఉంటాం కదా, తప్పదు. జ్యోతమ్మ, ఏం చేసావు? వెరైటీలు ఏమైనా హెల్తీ ఫుడ్ చేసావా? అందరూ బాగున్నారు కదా. ఇంకా వర్షం మీకు పడిందా? 4 రోజులు పట్టి. మా తమ్ముడు శరణ్, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నావు కదా? అను చెప్పే, నాను బాగున్నాను రా. ఇంకేంటి, ఉషా, అందరూ బాగున్నారు కదమ్మా? మాటలు రావట్లేదు, ఇదివరకు మాట్లాడుతుంది అమ్మ అలా ఫ్లూయెంట్గా వచ్చి. అన్నపూర్ణ గారు చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అయింది ఆవిడకి. ఎలా ఉన్నారు? ఇంకా ఇంకేంటి, బాగున్నారు కదా? అలాగే కొత్తగా చూసి వాళ్ళు అందరూ కొంచెం అలాగే ఎంకరేజ్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కొత్త వాళ్ళు చూడటమే కాకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నాకు బాగుంటుంది. సరేనా? బాయ్.